అప్పుడొక సినిమా చేస్తే, ఆ సినిమాతో ఇంకా అందరికి మధ్యలో రిలేషన్స్ అంటే ఒకరితో ఒకరికి ఒక బాండింగ్ ఏర్పడేది. ఇప్పుడు ఏర్పడేది. ఒక ఇప్పుడు హ్మ్. ఎగ్జాంపుల్ నేను చెప్పగలుగుతాను. 'చంద్రమోహన్' నేను 49 పిక్చర్‌లు చేసాం ఇద్దరు. హ్మ్. మా దురదృష్టం దాసరి గారు 50 పిక్చర్‌లు చేయాలనుకున్నారు. మా హ్మ్. దురదృష్టం, నా దురదృష్టం అది ఆయన లేరు అప్పుడు హుహు. చేయడానికి. హ్మ్. ఆయన చెప్పడం కూడా చెప్పారు. హ్మ్. మేస్త్రి షూటింగ్‌లో ఫిల్మ్ సిటీలో చేస్తున్నప్పుడు శ్రీహరి గారు వీళ్ళందరూ సురేష్ కృష్ణ గారు కూర్చున్నప్పుడు వీళ్ళిద్దరే మీ ఇద్దరే ఎన్ని పిక్చర్‌లు చేశారు అన్నారు. హ్మ్. సరే ఇది 49 అని. హ్మ్. నెక్స్ట్ నా డైరెక్షన్‌లో మీ ఇద్దరికి సన్మానం చేసి 50థ్ పిక్చర్ నా డైరెక్షన్‌లోనే హ్మ్. డేట్ పెట్టుకో అన్నారు ఆయన. ఆ! కానీ ఆయన తర్వాత లేదు మా దురదృష్టం అది బ్యాడ్ హ్మ్. లక్ చేయలేకపోయాం. అలా అన్నప్పుడు ఏంటంటే వాళ్ళు చేసే వాళ్ళు బాండింగు ఒకటి పక్కన వాళ్ళు కూర్చున్నారు ఇది చేస్తున్నాం కదా అని. హ్మ్. నేను చెయ్యలేను అని ఏదైనా కొంచెం డౌన్ అవుతే చంద్రమోహన్ వచ్చి చెప్పేవాడు. "నువ్వు హ్మ్. చెయ్యి. చేయగలుగుతావు. ఎందుకు చేయలేవు?" హ్మ్. అని. అలాగే ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. సెట్‌లో కూర్చునేవాళ్ళు. హ్మ్. పక్కన కూర్చొని అన్నీ మాట్లాడుకుంటాం. ఒక హ్మ్. సినిమా గురించే కాదు. వాళ్ళ ఇంటి గురించి, వాళ్ళ గురించి అప్పుడు ఏమవుతుందంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు అర్థం చేసుకోగలుగుతాం. హ్మ్. అది. ఒక అది మిస్ ఫ్యామిలీగా అవుతుంది. అయిపోతారేమో మొత్తం అంతే. ఇంకా ఆ ఆ పిలుపు బాండింగ్ కూడా నెక్స్ట్ సినిమాలకు కూడా ఉంటుంది. అప్పట్లో పిలుపు కూడా అలాగే ఉండేది. బావ, అక్క, మరుదులు, అలా మరిది పిలుచుకునేవాళ్ళా? ఇలాగే పిలిచేవాళ్ళు. ఓకే. నేను చంద్రమోహన్ గారిని బావ అని పిలిచేదాన్ని. ఆ! అన్నపూర్ణమ్మ నా ఆహ్, అత్తయ్య అని పిలిచేదాన్ని నేను.